அனுமதி செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీతిలో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகள் భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషేధం. తిరుమల క్షేత్రం భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் ఏకాదశి పుణ్యదినాన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉంటాయి అనేది అంతకన్నా నిదర్శనం లేదు. ఎందుకంటే ఆయన బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి కొత్త ఎనర్జీతో మళ్ళీ మేము రాజకీయంలో ప్రజలకి అండగా నిలబడి వారి కోసం పనిచేసేందుకు మాకు శక్తిని ఎప్పుడూ ఇస్తూనే ఉన్నారు. అండ్ ఈరోజు ముఖ్యంగా వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో చనిపోయిన వాళ్ళ ఆత్మలు శాంతించాలని, ఆ కుటుంబానికి భగవంతుడు అండగా నిలబడి ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈడ తీసుకుని వెళ్తాను, ఒకటి ఆడ ఒకటి ఈడ ఉన్నాయి. వీరా వీరా
వస్తుందా? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని ఈరోజు చేసుకోవడం జరిగింది. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, ఏకాదశ రేవతి నక్షత్రం రోజు. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా స్వామివారి ఆశీర్వచనాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి ఆయన ఆశీర్వచనాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఆ స్వామివారి ఆశీర్వచనాలతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మాణం చేసుకోవడం కోసం మరి కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. తప్పకుండా ఆయన ఆశీర్వచనాలతో ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో చాలా విజయవంతంగా పరిపాలన జరుగుతూ ఉంది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి చక్కటి వర్షాలు కురవాలి, చక్కని పంటలు పండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ దేవాలయంలో కూడా చాలా పవిత్రత కనబడతా ఉంది, ఉట్టి కనబడతా ఉంది. ప్రసాదాలు కూడా చాలా శ్రేష్టంగా, చాలా పరిశుద్ధంగా ఉన్నాయి. మరి చాలా బాగా చేస్తున్నారు టీటీడీ దేవస్థానం వారిని మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, స్వామివారికి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటాం. ఈరోజు స్వామివారి ఏకాదశి, ఉత్తరాయణం, అలాగే అధిక జ్యేష్ఠ మాసం, ఏకాదశి, అశ్విని నక్షత్రం గురువారం అయింది. స్వామివారి యొక్క నేత్ర దర్శనం చేసిన భాగ్యం నాకు కలిగింది. చాలా సంతోషం. చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా మేనేజ్మెంట్ చేస్తున్నారని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా డీటెయిల్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం తొక్కిడి లేకుండా జనాల్ని దర్శనం చేసుకునే భాగ్యం కూడా నాకు కలిగింది. చాలా సంతోషంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన దైవం లేదు. మరొకసారి నేను చెప్పేది అంటే యాజమాన్యానికి కానీ, చైర్మన్ గారికి కానీ, ఈవో గారికి కానీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ, ఇలాగే మెయింటైన్ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, మరింత భక్తులకి సౌకర్యాలు కల్పించే విధంగా ఆ దిశగా మనం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గోవిందా గోవిందా.